బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్గా, అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్. మరికొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ 2 days వరకు, ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దాన్ 90 సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఇవాళ అంటే ఈ కమింగ్ 24 hours వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్న మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి తీరం వెంబడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే మరికొన్ని సందర్భాల్లో అది 70 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం చేత తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలోనే ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మనకి ప్రధానమైనటువంటి పోర్టులు అన్నింటికి కూడా సిగ్నల్స్ హాష్ సెవెల్స్గా మన వాళ్ళకి కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే కలింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 5 నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 to 50 kmph.
అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలైనటువంటి మచిలీపట్నం కానీ నెక్స్ట్ నిజాంపట్నం, కృష్ణపట్నం వీటికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాగే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకైతే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈవినింగ్ 5:30 అంటే 17:30 hours హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి అంటే రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం కానీ వాయుగుండం కానీ లాస్ట్ 24 hours కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అండ్ మోడరేట్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో 11 centimeters రికార్డ్ అయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా 10 centimeters, శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో అయితే 10 centimeters, విజయనగరం జిల్లాలో అయితే నెల్లిమర్ల, డెంగోడ వీళ్ళు 9 centimeters, ఇలా చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ 2 centimeters రికార్డ్ అవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ. వైజాగ్లో వరకు చూసుకుంటే 9 centimeters రికార్డ్ అయింది. ఇది ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా మనకి కంటిన్యూస్ రైన్ఫాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఓవర్ విశాఖపట్నం సిటీ.